ఇక్కడ చూడు, పాసెజ్ విఐఎఫ్ అన్క్లాక్ దగ్గర ఇస్తున్నాము. విఐఎఫ్ ఆర్ఎక్స్ ఈక్వల్ టు యూ ర్యాండమ్ ఇస్తున్నాము. విఐఎఫ్ ఆర్ఎక్స్ లకి డేటా ఆర్ఎక్స్ ఐ ఇస్తున్నాము. మెయిల్ బాక్స్ డ్రైవర్ టు స్టోరేజ్లో పుట్ చేస్తున్నాము. ఓకే, దాని తర్వాత ఇది డిస్ప్లే ఫంక్షన్, డేటా రిసీవ్డ్ అనేసి ఏదో డిస్ప్లే ఫంక్షన్. వెయిట్ చేస్తుంది విఐఎఫ్ డాట్ డన్. ఇప్పుడు ఈవెంట్ పెట్టా కదరా, వెయిట్ ఈవెంట్ దాని సింబల్. ఇది నెక్స్ట్ రావడానికి, అంటే ఇప్పుడు ఓకే ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రావడానికి అది. ఓకే ఓకే. వెరీ గుడ్ డౌట్. ఓకే, 20కి B1 పెట్టినాము. విఎఫ్ ఆర్ఎక్స్ 1 ఏం టాస్క్ ఇది. టెస్ట్ బెంచ్లో మనం ఏమేమి చేస్తాం చెప్పు ఫస్ట్. టెస్ట్ బెడ్ లో ఫస్ట్ ఫస్ట్ జనరేటర్. ఓకే, ఓవరాల్ గా చెప్పాలి అంటే స్ట్రక్చర్ చెప్పాలి. జనరల్గా ఏం చేస్తాం మనం టెస్ట్ బెంచ్లో? టెస్ట్ బెంచ్ లో కనెక్ట్ చేస్తాం అంతా. ఫస్ట్ మనం ఇన్స్టాన్షియేషన్ చేస్తాం. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. జనరేటర్కి జెన్, డ్రైవర్కి డిఆర్వి, ఈవెంట్కి నెక్స్ట్, ఈవెంట్ డన్. మెయిల్ బాక్స్ హ్యాస్ ట్రాన్సాక్షన్ ఎంబీఎక్స్, మెయిల్ బాక్స్ హ్యాస్ బిట్ 790 ఎంబీఎక్స్టీ. యూఆర్ ఐఎఫ్ ఈక్వల్ టు విఐఎఫ్. దీంట్లో ఇన్స్టాన్షియేషన్ హ్యాష్ 1,09,600 అనమాట డియూటీ. ఇక్కడ డియూటీకి అన్ని కనెక్షన్స్ ఇస్తున్నాం. ఓకే, విఐఎఫ్ డాట్ క్లాక్, విఐఎఫ్ డాట్ రీసెట్, విఐఎఫ్ డాట్ ఆర్ఎక్స్, విఐఎఫ్ డాట్ డిఇన్ టిఎక్స్, విఐఎఫ్ డాట్ సెండ్, విఐఎఫ్ డాట్ టిఎక్స్, విఐఎఫ్ డాట్ డిఅవుట్ డిఅవుట్ ఆర్ఎక్స్, విఐఎఫ్ డాట్ డన్ ఆర్ఎక్స్. ఇవన్నీ కనెక్షన్స్ ఇస్తున్నాము. డన్ ఆర్ఎక్స్. దాని తర్వాత ఇది ఇనీషియల్ బిగిన్, విఐఎఫ్ డాట్ క్లాక్ ఇనిషియలైజ్ చేస్తాను 0కి. ఆల్వేస్ 10 విఐఎఫ్ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ విఐఎఫ్ క్లాక్. ఓకే, దాని తర్వాత ఓకే, మెయిల్ బాక్స్లకి న్యూ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. మెయిల్ బాక్స్ టీ జెన్కి ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. న్యూ ఎంబీఎక్స్, డిఆర్బికి న్యూ ఎంబీఎక్స్టీ ఎంబీఎక్స్. ఓకే, జెన్ కౌంట్ 20 అంటే ఏంటి? జనరేటర్ 20 20 ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయాలి. డిఆర్వి విఐఎఫ్ ఈక్వల్ టు విఐఎఫ్. జెన్ డిఆర్వి నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్, డిఆర్వి డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నెక్స్ట్, అండ్ ఇనీషియల్ బిగిన్ 4కు జాయిన్. ఓకే, ఇది 4కు జాయిన్ రన్ను, జెన్ రన్ను, డిఆర్వి రన్ను, వెయిట్, జెన్ డన్ను, ట్రిగ్గర్డ్, ఫినిష్. ఇది డమ్ ఫైల్స్కి. ఓకే, అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు రన్ చేసినాం. రన్ చేసింటే ఇలా వచ్చినాయి. ఇది క్లాకు, బాడ్ రేటు. ఓకే, 32 బిట్ బాడ్ రేటు, 9600 ఇది బాడ్ రేట్. ఓకే, క్లాక్, ఇది క్లాక్ జనరేట్ అయింది. క్లాక్ ఫ్రీక్వెన్సీ 31 డౌన్ టు 0, ఇది 1 lakh క్లాక్. డి ఇంటూ ఎక్కడ చూడు, డి ఇంటూ ఎక్కడ వస్తుంది? ఎక్కడ డి ఇంటూ రావట్లేదు కదా. డన్ ఆర్ఎక్స్ లేక ఏమొస్తుంది? డన్ ఆర్ఎక్స్ ఈ క్లాక్ దగ్గర అంటే ఎన్ని? 1,50,000 ఓకే, అక్కడ ఈ సిగ్నల్ వస్తుంది. దాని తర్వాత డన్ ఆర్ఎక్స్, డన్ టిఎక్స్. ఓకే, డన్ టిఎక్స్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఓకే, 11,000 ఈ వాల్యూ దగ్గర వస్తుంది. ఓకే,
దాని దగ్గర న్యూడి ఇక్కడ shift అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడు వాల్యూస్ డన్ ఆర్ఎక్స్ 7 0 1 ర్యాండమ్ గా వాల్యూస్ 128 బిట్. ఓకే, నెక్స్ట్ 64 32 64 32 16 ఇట్లంతా 98 ర్యాండమ్ కోసం నెంబర్స్ వస్తున్నాయి. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడు ఇదేంటి 10. ఈ వాల్యూ ఏంటి ఎప్పుడు వచ్చింది? డి డిఎన్టీఎక్స్ది ఈ వాల్యూ 10 వస్తుంది. ఓకే, ఇంతే, ఇది ఇంకా అయ్యేది. ఇక్కడ చూడు ఇది 39. ఈ వాల్యూస్ అన్ని చేంజ్ అవుతున్నాయి. మళ్ళీ ఇది చూడు ఇది ఎక్కడ చేంజ్ అవుతుందో. ఓకే, 60 6410 నానో సెకండ్ దగ్గర 60 నానో సెకండ్ దగ్గర అప్రాక్సిమేట్ గా. ఓకే, దాని తర్వాత ఇది ఎక్కడ అవుతుంది? 64 నానో సెకండ్ దగ్గర అప్రాక్సిమేట్ గా ప్రిసిషన్ పక్కన పెట్టి. సో యూఆర్ట్లో ఆ డేటాని మనం పంపిస్తాం, సక్సెస్ఫుల్ గా పంపిస్తున్నాం డేటాని. ఓకే, ఓకే. రీడ్ ఇది రీడ్ రైస్ ఎక్కడైతే అంది ఇది రీడ్ వైడ్ అది ఇది ఇది అది ఇదినా 1 ఇచ్చాం కదా ఇక్కడ రీసెట్ మ్మ్. 1 రీసెట్ 0 1 ఎక్కడ అవుతుంది అనేది A1 ఇది డేటా టిఆర్ఎస్ కింద డూ డూ అదే డూ డూ అవుట్ ట్రాన్సాక్షన్ దాని కిందది ఇదా ఇక్కడ అవుతుంది 1. మరి మళ్ళీ అలాగే మళ్ళా డౌన్ అవుతుంది విత్ ఇన్ అవును, సెకండ్ లోనే. ఇది 39 దగ్గర అవుతుంది. దాని తర్వాత 41. 40 41 30 × 40 రీసెట్ 0 అవుతుందా స్టార్టింగ్? రీసెట్ స్టార్టింగ్ 1. 1 ఉన్నప్పుడు అన్ని ఇనిషియలైజ్ చేస్తాం కదా మనము. ఇది 1, రీసెట్ 1. చూడు రీసెట్ మరి 1, డౌన్ అయింది కదా. ఇది 0 అయిపోయింది. 0 అయినప్పుడే మనం ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే 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 1 నుండి 0 అయింది. అది అర్థమైంది. అది ట్రాన్సాక్షన్. ఓకే, ఓకే. I2C ఇప్పుడు చేద్దాం. I2C ఇప్పుడు చేద్దాం. దాని గురించి కొంచెం చెప్పు. I2Cకి రెండే రెండు సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి
ఎస్ఎల్ఏ, ఇంకోటి వచ్చేసి ఎస్ఎల్డి. అవి సీరియల్ గా. ద నేమ్ స్టాండ్స్ ఫర్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బస్, ఏ స్మాల్ ఏరియా నెట్వర్క్ కనెక్టింగ్ ICs and other electronic systems. Originally intended for operation on one to single board to PCB. Synchronous serial signal, two-wire carry information between between a number of devices. One wire use of the data, one wire used for clock. Today, a variety of devices are available with I2C interfaces, microcontroller, EEPROM, real-time interface chips, LCD driver, A to D converter. What is I2C used for? Data transfer between ICs and systems at the relatively low rates. Classic I2C is rated for 100K bits per second. Fast mode devices support up to 400K bits per second. A high speed mode is defined operational 3.4 bits per second, reduces board space and cost by, okay, allowing the use of ICs with fewer pins, smaller packages, greatly reducing interconnecting complexity, allowing digitally controlled components to be located closer to their points. అంటే దీంట్లో ఏం లేదు, రెండు SDI SCL రెండు పిన్లు ఉంటాయి, ఆ పిన్ల నుంచి డేటా వెళ్తుంటది అంతే. ఓకే, డేటా. అదే అదే. it includes the electrical and timing మాస్టర్ అంటే specification స్లేవ్. and associated bus protocol, two-wire serial data and control pins implemented with the serial data. For a reliable operation, a third line is required, common ground, unique start and stop condition. ఎస్. ఒక మెమరీలో స్టార్ట్ అని స్టాప్ వరకు అది. ఇప్పుడు మధ్యలో బిట్స్ ఉంటాయి. అబ్బా, నీకేమన్నా క్లారిటీ వచ్చేసిందా? ఉమ్. అంతే. దాన్ని ఏమంటారు? ఏది? అదే స్టార్ట్ స్టాప్ బిట్లు మధ్యలో డేటా బిట్స్ ఉంటే దాన్ని ఏమంటారని అంటే దాన్ని అంటే అది బిట్ ఫ్రేమ్. ప్రిమ్. Slave selection protocol uses 7-bit slave address. Okay. Bidirectional data transfer. Acknowledgement after each transferred byte. Byte ante 8 bits. Okay. No fixed length of transfer. I2C bus characteristics. Okay. True multi-master capacity. A clock synchronization. Arbitration procedure. Arbitration procedure అంటే ఏం చెప్పినా నేను? ఆర్బిట్రేషన్స్. Wait a second. Pradeep? Hello, Pradeep. ఎస్ సార్. ప్రదీప్, నేను వేరే సెషన్లో ఉన్నాను, నువ్వే లీడ్ తీసుకొని ఓకే రికార్డ్ చేసి నాకు పంపి. ఓకే, ఈరోజు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెయ్యి. మనోనికి ఒక ఇంటర్వ్యూ ఉంది, మధుకి. మధు ఈ అబ్బాయి ఎట్లా నిద్రపోతున్నాడు? మధు కొంచెం లేనన్నా, కొంచెంసేపు లే. నీకు ఇప్పుడు ఇది క్లాస్ ఉంది, కొంచెంసేపు క్లాస్ విను. మొబైల్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తారు. మళ్ళీ పడుకుందు కొద్దిసేపు తర్వాత. సరేలే. సరే ప్రదీప్, ఓకే సార్. రికార్డ్ చేసే ప్రదీప్. I don't have current here, sir. Like I'm joining on mobile. Hello. మొబైల్, హౌ టు రికార్డ్? Like once you're done, you can let me know, sir. Like I'll see if I get the power and then I'll try. I'll ask Okay. Asma otherwise. Yeah, you ask Asma otherwise. Okay. Okay. Okay, this is not your related course, so you can leave. Unnecessary time waste for you. Okay, sir. ఓకే. గోపాల్, అన్నా. నేను చాలా క్లాసులు తీసుకుంటాను అందుకు. సరే.
నిన్ని మళ్ళీ ఇంకో బ్యాచ్లో రిపీట్ చేపిస్తా. ఇద్దరు అమ్మాయిలు వస్తారు, ఉమ్, కత్తిలా ఉంటారు. వాళ్ళ క్లాస్ ఉంది రేపటి నుంచి స్టార్ట్. వాళ్ళ ఉమ్, క్లాస్లో నిన్ను వేస్తాను. ఉమ్, మళ్ళీ ఒకసారి రివైజ్ అయిపోతుంది నీకు. ఓకే నువ్వు మళ్ళీ చదవాల్సిన పని కూడా లే, అట్లే గుర్తుండిపోతుంది. ఓకే ఓకే. ఉమ్. ఏంటి వాళ్ళేది ఆదిత్య కాలేజా? కాదులే, బయట వాళ్ళలే. ఓకే. క్లాస్ సింక్రోనైజేషన్. ఆర్బిట్రేషన్ అంటే ఏం చెప్పానంటే, ఆర్బిట్రేషన్ అంటే బస్సెస్ కానీ ఏమైనా రిసోర్సెస్ ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి అని చేసేది ఆర్బిట్రేషన్. ట్రాన్స్మిషన్ స్పీడ్స్ 100 kHz క్లాసిక్ I2C. మ్యాక్స్ లైన్ కెపాసిటెన్స్ 400 పికోఫారడ్. ఓకే, అప్రాక్సిమేట్లీ 4 meters 4 feet. ఇట్ అలోస్ సిరీస్ రెసిస్టర్ ఫర్ IC ప్రొడక్షన్ కంపాటబుల్ విత్ డిఫరెంట్ IC టెక్నాలజీస్. I2C bus definitions. Master initiate a transfer by generating start and stop bits, stop conditions. Generates the clock. Transmits the slave address. Okay. Determines the data transfer direction. Okay. Slave responds only when is addressed. Timing controlled by the clock line. ఏమిది ఒక పేజ్ రావట్లేదే. I2C hardware details. Device connected to the bus must have an open drain or open collector output for serial clock and data signal. Okay. The device must also be able to sense the logic level on these pins. All these devices have a common ground reference. The serial clock, the data line are connected to VDD, typically +5 volts through pull-up resistors. At any given moment, I2C bus is quiescent ideal in master transmit mode or master receive mode. Start and stop conditions. A transition of the data line while the clock line is high is defined as either a start or stop condition. Okay, this is called start condition. Okay, this is called again stop condition. 1 to 0 transition is start condition, SDA pin, and SCL pin should be remains 1 at that time. Okay, it is 0 to high transition is called stop bit. In between, data will be transferred. The bus is considered to be busy after the condition until a stop bit occurs. Whenever stop bit occurs, okay, after that this line will go to busy. I2C addressing. Each node has unique 7 or 10-bit addresses. Peripherals often have fixed the programmable address portions. Addresses starts with 4 zeros or 4 ones have special functions. 4 zeros is a general call. Okay, 4 zeros 001 is a null C bus address. 4 ones triplex address extension. All ones address extension, next byte are actual addresses. Okay, first byte in the data transfer on I2C bus, MSB bit to LSB bit to read write bar, which means if we give to LSB bit is read write bar, 7 bits total 8 bits, 9th bit is ACK acknowledge bit. So whenever that read write bit 0 is given, then what will happen? LSB bit 0 ఇచ్చింది, అప్పుడు ఏం చేస్తుంది? ఇది LSB 0కి రిటర్న్ చేసుకుంటది. వెరీ గుడ్. అదే 1 ఇస్తే రీడ్ చేస్తుంది. ACK జనరల్లీ స్లేవ్ whose address is been output. చాలా వస్తుంది చిన్న. I2C bus connection. Masters can be transmitter only, transmitter and receiver. Okay, slaves can be receiver only, receiver and transmitter. Acknowledgements. Master slave receivers pull data line low for the 1 clock pulse,
and after reception of the byte, master leaves the data line high after receipt of the last byte requested. Slave receiver leaves data. Hey, lighty. Slave receiver leaves data line high on the byte of the following last byte accept. Okay, చూడు దిస్ ఈస్ హౌ. ఇక్కడ ఇది స్టార్ట్ బిట్, ఇది 1 to 0 ట్రాన్సిషన్. దాని తర్వాత డేటా పంపిస్తున్నాం, దాని తర్వాత క్లాక్ పల్స్. ఇది SCL ఫ్రమ్ మాస్టర్. ఓకే, డేటా అవుట్పుట్ బై ట్రాన్స్మిటర్, డేటా అవుట్పుట్ బై receiver. This is receiver. Acknowledgement we are giving at the end of the data transfer. Acknowledgement. Transmitter releases the SDA line during 9th clock pulse. Okay, 8 clock pulses. What are the 8 clock pulses? 7-bit data, 8-bit read by write bar, acknowledge. After that, this is SCL from master, 1 to 8. Okay, 9 clock pulses. Acknowledge. From slave to master transmitter, after address received correctly, after data byte received correctly. Okay, from slave to master receiver, never master receiver generates acknowledge. From master transmitter to slave, never slave generates the acknowledgement. From master receiver to slave, after data byte received correctly, negative acknowledgement. Okay, receiver leaves data line high for 1 clock pulse after reception of the byte. Data output by transmitter, data output by receiver, data SCL from master. Okay, this is master. Not an acknowledge. Here acknowledge is not giving. Okay, and this is clock pulse for acknowledgement. This 9th bit is for clock pulse for an acknowledgement from SCL signal. Earlier data output by receiver will give the acknowledgement. Now it is not giving. That is called not acknowledge. NAC, not acknowledge. Okay, negative acknowledgement. From the slave, master transmits after the address not received correctly, after the data byte not received correctly, slave is not connected to the bus. From slave to master receiver, never master or receiver generates ACK. From master transmitter to slave, never slave generates ACK. From master receiver to slave. Okay, next, data transfer on the I2C bus. Start condition, slave address plus R by W bar, slave acknowledgement with ACK, all data types, each followed by ACK. Stop condition, this is start condition. SDA is going from high to low, SCL is high. Okay, and acknowledge from the slave. Here we are getting at the ninth bit. Acknowledge from the receiver. Here we are getting this before stop. Okay, Okay. data formats. Master writing to slave. First stop bit, slave address, read write, acknowledgement, data, acknowledgement, data, acknowledgement. P means what? Stop condition. Okay, this slashes means from masters to slave. White means from slave to master. Okay, Okay. master to slave, it is giving address as well as data. In that address it is giving data. Acknowledgement, it is giving from on a SDA low pin. Okay, data formats continued. Same here also, same the thing. Okay, data formats continued, same thing. Multi-master I2C systems. Multi-master means now only one master, one slave. Now multi-master means more than one master. Multi-master situation requires 2 additional features of the I2C protocol. Arbitration. Arbitration is the procedure by which completing masters డిసైడ్ ఫైనల్ కంట్రోల్ ఆఫ్ ది బస్ని ఏ మాస్టర్ తీసుకోవాలి అని చెప్పేది వచ్చేసి ఆర్బిట్రేషన్. I2C arbitration does not corrupt the data transmitted by the prevailing master. Arbitration is performed by the
bit until it is uniquely resolved. Arbitration arbitration lost by master when it attempts to assert a high on the data line and fails. Arbitration between the two masters. Okay. Data 1. క్లాస్ తీసుకుంటావా? క్లాస్ తీసుకుంటావా ఇప్పుడు ఏమన్నా? ఆస్మా తీసుకుంటావా వద్దో చెప్పు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగు. ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేసి. వెళ్ళేసి టాబ్లెట్ తీసుకుందామా హెడేక్? అది నువ్వు నేను చూస్తే సరిపోదు. ఇంకెవరు ఉండవు, వీళ్ళు పిల్లలు వస్తారు. ఉండు. Can continue now. డేటా 1. డేటా 1 సిఎస్డిఏ లైన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. డేటా 2 ఇక్కడ చూడు పాజిటివ్, ఇది నెగటివ్. ఇక్కడ రిఫ్లెక్ట్, ఇది పాజిటివ్ దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. మాస్టర్ 1 లూజెస్ ద ఆర్బిట్రేషన్. డేటా 1 నాట్ ఈక్వల్ టు ఎస్డిఏ. ఎస్డిఏ దగ్గర ఇది లూజ్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత మాస్టర్ 2 కంట్రోల్ తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ నుంచి మాస్టర్ 2 కంట్రోల్ తీసుకుంది. as the data line is like wide and 0 address bit overrides 1, the node detecting that it has been overrid stop transmitting and waits for the stop condition before it retraces to arbitration bus. Yes. Error checking. I2C defines the basic protocol and timing. Protocol errors are typically flagged by the interface. Timing errors may be flagged or in some cases could be interpreted as a different bus event. Glitches, if not filtered out, could be potentially cause apparent extra clocks, incorrect data, locked bus. Okay. Microprocessors communicating with each other can add a checksum or equivalent. బస్ రికవరీ. ఇప్పుడు బస్సు ఒక మాస్టర్ నుంచి ఇంకో మాస్టర్కి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక నిమిషం ఉండట్లే లైన్లో.
హలో. చిన్న మార్నింగ్ క్లాస్ నువ్వు ఎందుకు అటెండ్ అవ్వలేదు? అంటే నైట్ నేను వచ్చేసరికి 2 అయిపోయిందన్న. నైట్ ఇంటికి తిరుపతికి వెళ్ళిన ఎగ్జామ్ కని. ఏం ఎగ్జాము? ఆర్ఆర్బి ఎల్పి అన్న. ఆర్ఆర్బినా? ఎలా రాశానన్నా? పర్లేదు నా బాగానే రాసి. ఆహా. సరేలే, ఓకే, ఈరోజు సెట్ అయితే. క్లాస్ తీసుకుందాం అనుకున్నాము. ఈరోజు ఏదో ఇంకా వర్క్లో ఉంటే, నేను వర్క్లో ఉంటే ఓకే ఓకే అన్న. రేపు పొద్దున్న 9కి ఉంటుంది క్లాస్. ఓకే, 9కా? 9కి. మీ బ్యాచ్ వాళ్ళు ముగ్గురు జాయిన్ అవ్వట్లే. పొద్దున్నే నేను ముగ్గురికి కాల్ చేసా, ఎవరు అవ్వట్లే. లేదా నైట్ నాకు లేట్ అయిపోయిందన్న. నైట్ తిరుపతి నుంచి ఇంటికి వచ్చేసరికి సరేలే. అంటే మంచి స్కూల్లో నువ్వు ఫోన్ చేసినది మొత్తం చాలా మంది ఫోన్ చేయంటే అంతే వదిలేసిందా. ఇంకా మీరు ఇప్పుడు చూసిన మెసేజ్ 2 మినిట్స్ కాల్ పెట్టి ఇప్పుడు చూసానా. సరేలే, ఓకే. మార్నింగ్ ఉంటుంది. ఓకే. నువ్వు ఈ వీడియోలో యూట్యూబ్లో వింటాను, ఖాళీగా ఉండకు. సరే. ఐటీ సర్వీస్ డెస్క్ అన్ని వీడియోలు ఉన్నాయి వరుసగా. ఓకే, ఓకే అన్న. మన ఛానల్లోనే ఉన్నాయి. ధనుష్ జయరాం శాస్త్ర అని కొట్టు, ఇప్పుడే నీకు అది పెడతాను, అట్లే సెర్చ్ చేయి, నీకు వస్తాయి. ఓకే. ఓకే. ఇది I2C ఎప్పుడైనా కూడా ఇది బస్ కెన్ బి లాక్డ్. ఎప్పుడైనా లాక్ అవుతుంది. ఏంటంటే మాస్టర్ కెన్ హ్యావ్ అండ్ స్లేవ్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ ది సింక్. A stop omitted or missed, possibly due to noise. Any device on the bus holds the one of the lines low improperly for any reason. Asserted bus line. SSL can be driven. Master may get sent extra clock to SDL in goes high. Then send a stop. SL is struck low. Only the device driving it can correct the problem. Available I2C devices. Unlock to digital converter, unlock to digital converter, digital to unlock converter, MMI functions, battery converters, temperature monitoring, control, bus controller, telecom, consumer electronics, automotive, hi-fi systems, PCs, servers, bus repeater, hub and expander, telecom, consumer electronic, automotive, hi-fi systems, PCs, servers, real-time clock, RTC calendar, telecom, EDP, consumer electronic system, fax, PCs, dip switches, telecom, automotive, servers, battery and converters, control systems. Okay. Temperature and voltage monitor, telecom metering systems, portable items, PC servers, voltage level transistor. ఇంక ఇవంతా ఎందుకులే, ఇదంతా చదివే కొద్దీ ఇది. దీని తర్వాత SPI రాలా కదా మనకి. SPI మళ్ళీ చూద్దాము. ఇది ఇప్పుడు చూద్దాం. I2C మాస్టర్. ఓకే, ఇన్పుట్ క్లాక్ రీసెట్ న్యూడి, ఇన్పుట్ 6 down to 0 అడ్రస్, ఇన్పుట్ ఆపరేషన్ SDA SCL 7 down to 0 DIN 7 down to 0 Dout, అవుట్పుట్ రేంజ్ బిజీ, అక్నాలెడ్జ్ ఎర్రర్, డన్. ఓకే, రెజ్ SCL T 0 ఇనిషియలైజ్ చేస్తున్నాం. SDA T 0 ఇవి టెంపరీ. పారామీటర్ సిస్ ఫ్రీక్వెన్సీ 40 MHz, I2C ఫ్రీక్వెన్సీ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ 40 MHz, 100 kHz దీనిది I2Cది. ఓకే, దాని తర్వాత పారామీటర్ క్లాక్ కౌంట్ 4, సిస్టమ్ ఫ్రీక్వెన్సీ బై I2C ఫ్రీక్వెన్సీ 400, పారామీటర్ క్లాక్ కౌంట్ 1, క్లాక్ కౌంట్ 4/4 100. ఓకే, ఇంటీజర్ కౌంట్ 1 = 0, రెజ్ I2C C క్లాక్ 0, రెజ్ పల్స్ 4x క్లాక్, రెజ్ 1 down to 0, పల్స్ 0, ఆల్వేస్ @ passage of the clock, begin if
రీసెట్ ఈక్వల్ టు 1 అయితే ఏమవుతుందంటే బిగిన్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ 1 ఈక్వల్ టు 0, ఎల్స్ ఇఫ్ బిజీ ఈక్వల్ టు 1 డౌన్ 1 టిక్ B0, పల్స్ ఈక్వల్ టు 0, కౌంట్ 1 ఈక్వల్ టు 0, ఎల్స్ ఇఫ్ కౌంట్ 1 ఈక్వల్ టు క్లాక్ కౌంట్ -1. ఓకే, క్లాక్ కౌంట్ -1 అవ్వాలి. ఇది ఏంటి? ఎల్స్ ఇఫ్ ఇది చూడు, ఇఫ్ ఆర్ఎస్ట్ 1 అయితే, ఆర్ఎస్ట్ 0 అయితే, ఇది ఏది కాకనుంటే అప్పుడు క్లాక్ కౌంట్ -1 అవ్వాలి. ఓకే, పల్స్ ఈక్వల్ టు 1, కౌంట్ 1 ఈక్వల్ టు కౌంట్ +1. ఇక్కడ కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఎల్స్ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ 1 × 2 -1 బిగిన్ పల్స్ ఈక్వల్ టు 2, కౌంట్ 1 ఈక్వల్ టు కౌంట్ 1 ప్లస్ కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. ప్రతిదానికి కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటా పోతున్నాం. ఓకే, పల్స్ మళ్ళీ ఎందుకు పల్స్ మైనస్ 3 చేస్తున్నాడు? పల్స్ 3 మళ్ళీ 1 మళ్ళీ మైనస్ చేస్తున్నాడు కదా. ఇక్కడ ఆడ్ నెంబర్స్ కి కౌంట్ మల్టిప్లైయర్స్ కి మాత్రం మైనస్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాడు. అదే ఒకటి, అది ఎందుకు అట్లా కండిషన్ ఇస్తున్నాడు? అంటే అది ఎందుకంటే ఇప్పుడు నీకు ఇప్పుడు ఇది n అనుకో, ఇది n+1 తో మల్టిప్లై చేస్తున్నాడు క్లాక్ కౌంట్ ని, దాన్ని 1 డిక్రీజ్ చేస్తున్నాడు. ఈ క్లాక్ కౌంట్ ని ఫస్ట్ ఒకటి పెంచుకుంటా పోతున్నాడు. అది అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు యాక్చువల్గా ఆ లాజిక్ దేనికి రాస్తున్నాడంటే నీకు క్లాక్ని డివైడ్ చేయడానికి. ఓకే, పల్స్ 0, కౌంట్ 1 0. ఇప్పుడు ఇవన్నీ ఇనిషియలైజ్ చేసినాడు 0కి. ఎల్స్ ఓకే, బిగిన్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. ఇక్కడ రాస్తున్నాడు చూడు, బిట్ కౌంట్ ఈక్వల్ టు 0, ఇనిషియలైజేషన్ చేస్తున్నాడు. డేటా అడ్రస్ ఈక్వల్ టు 0, డేటా ట్రాన్స్మిటర్ ఈక్వల్ టు 0, ఆర్ క్లాక్ ఓకే, ఆర్ క్లాక్ ఈక్వల్ టు 0, ఆర్ఎక్స్ రిసీవర్ డేటా ఈక్వల్ టు 0, ఎస్డి ఎనేబుల్ ఈక్వల్ టు 0, టైప్ డెఫ్ ఈనం, లాజిక్ 3 డౌన్ టు 0, ఐడియల్. నీకు ఈనం వచ్చిందంటే ఖచ్చితంగా అది నీకు స్టేట్ మెషిన్ వస్తుంది అక్కడ. ఓకే, 4 బిట్ స్టేట్ మెషిన్. ఐడియల్ 0, స్టార్ట్ 1, రైట్ అడ్రస్ 2, అక్నాలజ్ 1 3, రైట్ డేటా 4, రీడ్ డేటా 5, స్టాప్ 6, అక్నాలజ్ 2 7, మాస్టర్ క్లాక్ 8, స్టేట్ టైప్. ఓకే, స్టేట్ టైప్ ఈక్వల్ టు స్టేట్ ఐడియల్. దాని తర్వాత ఆల్వేస్ @పాసేజ్ ఆఫ్ ది క్లాక్. ఇది ఒకవేళ ఇఫ్ రీసెట్ అన్నాడంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ రీసెట్ వాల్యూ 1 ఉన్నప్పుడు, జనరల్గా మనం ఏం చేయాలి? రీసెట్ వాల్యూ ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు 1 పాజిటివ్ నెగిటివ్ పెడతాము. 1 ఉంది, రీసెట్ వాల్యూ 1 ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? సర్క్యూట్కి